నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు ఒడ్డున విశాలమైన ప్రాంగణంలో వ్యాస మహర్షి యోగా సొసైటీ, సిద్దిపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సామూహిక సూర్య నమస్కారాల సాధన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో సాధకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సూర్య నమస్కారాల సాధనతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని వ్యాస మహర్షి యోగా సొసైటీ అధ్యక్షుడు తోట అశోక్ చెప్పారు. సూర్య నమస్కారాలను ఎలాంటి పరికరాలు లేకుండా ఏ సమయంలోనైనా చేయవచ్చని వివరించారు. వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. రథసప్తమి ఒక మహోన్నతమైనటువంటి పర్వదినము. సూర్య భగవానుని ఆశీస్సులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆరోగ్యం వర్ధిల్లుతుంది. ఇది మన భారతదేశ సంస్కృతిలో ఒక భాగంగా వర్ధిల్లుతుంది. ఇందులో భాగంగా సిద్దిపేట యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, అదేవిధంగా వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము సూర్య నమస్కారాల పోటీలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ప్రదర్శన నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ముఖ్యంగా గత 21 డేస్ బ్యాక్ ఒకటి 21 డేస్ సూర్య నమస్కార్ ఛాలెంజ్ ప్రోగ్రాం నిర్వహించాము. ఇందులో మన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఐర్లాండ్, యూరప్ వివిధ దేశాల నుంచి కూడా చాలామంది పాల్గొన్నారు. 21 డేస్ అదొకటి. ఇటీవలనే సిద్దిపేట బాలికల కళాశాల గ్రౌండ్లో కూడా రాష్ట్రస్థాయి సూర్య నమస్కారాల పోటీలు ఫస్ట్ టైం నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన సిద్దిపేటకు చెందిన వినయ్ కుమారు 1001 సూర్య నమస్కారాలు చేసి రికార్డు సృష్టించాడు. అదేవిధంగా చాలామంది కూడా 300 మంది సాధకులు ఇక్కడ పాల్గొని పోటీలను విజయవంతం చేశారు. అద్భుతమైనటువంటి ప్రదర్శన నిర్వహించారు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా యోగా శాస్త్రంలో సూర్య నమస్కారాలకు ఒక విశిష్టమైన శ్రేష్టమైనటువంటి భాగం ఉన్నది. ఇది ఎలాంటి పరికరాలు లేకుండా మనకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేయడానికి ఒక అనువైనటువంటి సాధన. చాలా ఈజీగా చేయొచ్చు. ఈ 12 సూర్య నమస్కారాలు చేస్తే ఖచ్చితంగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్య నమస్కారాలు అందరికీ అందించడానికి, అన్ని వర్గాలకు విస్తరించడం కోసము ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా ఇంకా పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఇది అంతా కూడా అందరికీ విస్తరించాలి, అందరికీ ఆరోగ్యం రావాలి, అనారోగ్యాలను దూరం చేయడానికి కోసము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి అందరి మంది సహకరించారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ భాగం కావాలి. జీవితంలో ఈ యోగాను సూర్య నమస్కారాలు భాగం చేసుకోవాలి, వాళ్ళు ఆరోగ్యంగా వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నాం. ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుని జయంతి సందర్భంగా సూర్య నమస్కార సాధన కార్యక్రమం నిర్వహించడం ఆనందం కలిగిస్తోందని విజయ అనే సాధకురాలు చెప్పారు. ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో ఏడాది పాటు యోగా శిక్షణ ఇచ్చారని తెలిపారు. ఆరోగ్య ప్రదాత సూర్య భగవాను యొక్క జయంతి అయినటువంటి రథసప్తమి సందర్భంగా వ్యాస మహర్షి యోగా సొసైటీ వారు ఈరోజు ఈ కొమిటి చెరువు ప్రాంగణంలో సూర్య భగవానుకి ఎదురుగా సూర్య నమస్కారాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా ఆనందించేటువంటి దగ్గర విషయము. మరి ఇదే వ్యాస మహర్షి యోగా సొసైటీ వారి యొక్క ఆధ్వర్యంలో యూటీఎంయూ యొక్క సహకారంతో వారు మరి ఎమ్మెల్యే మాన్యశ్రీ హరీష్ రావు గారి యొక్క క్యాంపు కార్యాలయంలో 1 సంవత్సర కాలం పాటు ఉచితంగా మహిళలకు వారు యోగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వాళ్ళు నిర్వహించాలని చెప్పి మరి ఋషి పరంపరైనటువంటి ఈ యోగాను ఈ సమాజానికి అందించేటువంటి వారి ప్రయత్నానికి మాలాంటి వారం కూడా ఉడతాబత్తిగా ప్రయత్నం చేయాలని, సమాజం అంతా వారితో కలిసి నడవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.